శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి వారికి సంబంధించి 2026 ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి ఏలిననాటి శని ప్రభావం వలన ఉన్నప్పటికీ గురుగ్రహ అనుకూలం వలన కొన్ని విషయాలు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు కుజ శని కలయిక మీ రాశిలో ఉండడం వలన మానసికమైనటువంటి ఒత్తిడి, కోపము పెరిగే అవకాశం ఉంది. అలాగే సహజంగా వీళ్ళు చాలా విశ్లేషణతో కూడినటువంటి మనుషులు కాబట్టి ఏదైనా సరే విశ్లేషణతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో ఆర్థికపరమైనటువంటి సామాన్యంగా ఉంటుంది. 12వ ఇంట రాహుగ్రహ సంచారం వలన అనవసరపు ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది. నిద్రలేనితనం కూడా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 19 వరకు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు. ఆకర్షణీయకరమైనటువంటి పనులు చేస్తారు. డబ్బు ఖచ్చితంగా నిలుస్తుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే జూన్ తర్వాతి విషయంలో విద్యతో పూర్తి స్థాయి విజయం కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు పై అధికారుల నిశిత పరిశీలనలో ఉంటారు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహోద్యోగులు అపార్థాలు రావచ్చు. నిరుద్యోగులకు నెల ద్వితీయార్థంలో చిన్నపాటి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. బుధుడు బలహీనంగా ఉండటం వలన ఒప్పందాల విషయంలో పోరాటం ఎక్కువ అవసరం లభిస్తూ ఉంటుంది. భాగస్వాములతో వివాదాలకు తావు ఇవ్వకండి. రాజకీయ నాయకులకు సంబంధించి రాజకీయ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్థులు మీ ఇమేజ్ను దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయవచ్చు. మాట తీరుపై నియంత్రణ అవసరం. రైతులు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత బాకీలు వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త పరికరాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వృద్ధులు ఆరోగ్యం బాలేనటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే శారీరక శ్రమ కంటే మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో గడపడం మంచిది. కీళ్ల నొప్పులు లేదా కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. తలనొప్పి, జ్వరం లేదా నిద్రలేమి సమస్యలు కూడా వేధించవచ్చు. క్రమశిక్షణతో కూడినటువంటి ఆహారము, యోగా అవసరం. చిన్న సమస్యని కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించండి. ప్రతి వారం గురించి మనం చూసుకుంటే మొదటి వారంలో నెల ప్రారంభంలో కొంత గందరగోళంగా ఉండవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం రావచ్చు. ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. గృహ సంబంధిత పనుల్లో పూర్తి చేస్తారు. అయితే ఖర్చులు పెరగడం చూసుకోవాలి. 3వ వారంలో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో కొంత సానుకూల మార్పు కనిపిస్తుంది. శుక్రుడి ప్రభావం వల్ల విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. స్నేహితుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. 4వ వారం ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. నిలిచిపోయినటువంటి పనులు వేగం పుంజుకుంటారు. వారం చివరిలో ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతిరోజు కూడా వీరు మృత్యుంజయ మంత్రాన్ని జపించడం, పఠించడం మంచిది. ఆరోగ్యానికి ప్రశాంతత కూడా లభిస్తుంది. శని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు శివాలయంలో నూనెతో శివుడికి అభిషేకం చేయించడం, అది కూడా నువ్వుల నూనె, విప్ప నూనెతో శివుడికి అభిషేకం చేయించడం వలన విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. వీరు ఏప్రిల్ నెలలో ఏదైనా శుభ ముహూర్తం లేదా ప్రత్యేకమైనటువంటి రోజున ఏవైనా ముఖ్యమైన పనులు చేయాలి అంటే ద్వితీయ వారంలో ఆఖరిలో లేదా తృతీయ వారంలో ఈ పనులు చేయడం అనేటువంటిది మంచి సత్ఫలితాలు కూడా పొందవచ్చు. వీలైనంత వరకు కూడా శని సంబంధితమైనటువంటి తైలాభిషేకము, తిలాభిషేకం లాంటివి చేయించుకోవడం మంచిది. నువ్వులు, బెల్లము కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా ప్రతి శనివారం స్వామివారికి సమర్పించడం మంచిది. ప్రతి శనివారము వీలైతే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 వరకు అన్నం ముద్ద పిడచగా కట్టి ఇంటి పైన కాకులకు పెట్టడం మంచిది. లేదా వీలైతే ప్రతి శనివారం నాడు సాయంత్ర సమయమునందు 6:30 ప్రాంతంలో గోధుమ రొట్టెల్ని కనుక మీరు ఏదైనా నల్ల కుక్కకు దానం చేయడం కూడా మంచిది. ఆరోగ్యము, అనుకూల స్థితులు కూడా పెరుగుతాయి. నిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇక ప్రత్యేకంగా వీరికి సంబంధించి ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు ఉండాలి, అసలు జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, అలాగే ఏమైనా రెమెడీస్ తీసుకోవాలి, ఎవరైనా వేరే వాళ్ళకు డబ్బిస్తే తిరిగి రావాలంటే ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి
ఈ యొక్క రావి చెంబులో వేసుకొని నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డు పెట్టి ఇలా ఊదండి అని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని గనక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణబాధలలో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణబాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో గనక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మనాభ మహాపద్మ కాల సర్పదోషము, అలాగే శంఖపాల కాల సర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్డ్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.